అసలైన రామ భక్తుడు ఎవరు? నువ్వా నేనా? నువ్వా? అయితే రా చూసుకుందాం. ఏడుకో ఎంత వరకైనా పురేస్తే, ఏ గుడికైనా పురేస్తే చూసుకుందాం రా. ఊరేకో ఇది నేనంటున్న మాట కాదు, ఇగో ఈ పెద్ద మనిషి అంటుండు, చూద్దాంపా. ఇక ఇప్పుడు షర్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకున్నాడు కాదు. నిజంగా నీలో నీతి నిజాయితీ ఉంటే నీ దమ్మేందో చూపియ్యి. నువ్వు మైకు దొరికితే బొల్లి కూతలు కూసి తప్పించుకుంటూ కాదు తల్లి. నిజంగా నువ్వు రామభక్తురాలవైతే గప్పుడు అన్న మాటకు ఇప్పుడు ఇరుగుడు చెప్పు. ఓ డీకే అర్ణమ్మ, నీకే సవాల్ వేస్తున్నా. నువ్వు గతంలో 15 కోట్లు ఇస్తేనే ఎంపీగా పోటీ చేస్తానని అన్నవా అనలేదా అని ఇక ఈ రకంగా కుండ బద్దలు కొట్టి చెప్తుండులా వంశీచంద్రెడ్డి. ఇక అప్పుడెప్పుడు 2018లో డీకే అరుణాక ఓ మాట మాట్లాడిందట. ఇక ఇప్పుడు పాత చింతకాయ ముచ్చట ముంగటేసుకొని ఇక ఈ వంశీ అన్న ఇక ఒకటే బొబ్బలు పెడుతుండులా. ఏందో ఇందా పని మనం కూడా ఇక కానీ ఏవో అన్న. డీకే అరుణ గారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉండి ప్రదేశ్ ఎలక్షన్ కమిటీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, జానారెడ్డి గారు, షబీర్ అలీ గారు, దామోదర్ రాజనరసింహ గారు, బట్టి విక్రమార్క గారు, రేవంత్ రెడ్డి గారు, మన జిల్లాకు చెందినటువంటి సంపత్ కుమార్ గారు, చిన్నారెడ్డి గారు ఉన్న సమక్షంలో, మా అందరి సమక్షంలో నాకు 15 కోట్ల రూపాయలు ఇస్తే నేను ఎంపీగా పోటీ చేస్తాను మీరు చెప్పినారా లేదా? మహబూబ్ నగర్ ప్రజల ముందు నిజం చెప్పాలని నేను ఆ డీకే అరుణ గారికి వాళ్ళు సవాల్ విసురుతున్నాను. ఆహా, ఇదా కథ. ఇక మరి అన్యం పుణ్యం భగవంతునికి ఎరక అన్నట్టు పోయి రామలవారి మీదనే పెడుతున్నారు ఈ పంచాయతీ అయితే. ఆహా, ఇప్పుడు మళ్ళీ ఈ లడాయి ఎక్కడ చేయాలి ఏం చేయాలి అని ఎక్కడ దొయ్యక మళ్ళీ రామలవారి మీదకే తీసుకొస్తున్నారు. వామ్మో, బాగుందే పంచాయతీ సలగుండా. ఇంకా చెప్పే అన్న, నేను రాముడి భక్తున్నో ఇవాళ మహబూబ్ నగర్ జిల్లా వాసులు తెలుసుకోవాలి. నేను చెప్పింది నిజమా కాదా మీరు చెప్పాలి. నేను చెప్పింది కనుక నిజమైతే మీరు డబ్బుల కోసం రాజకీయాలు చేస్తున్నారని ఒప్పుకోవాలి. నేను చెప్పింది అబద్ధమని మీరు ఏ రామాలయంకి వచ్చి చెప్పినా మహబూబ్ నగర్ జిల్లాలో గద్వాల్లో కానీ, మహబూబ్ నగర్లో కానీ, మక్తల్లో కానీ, జడ్చర్లలో కానీ, షాద్ నగర్లో కానీ, కొడంగల్లో కానీ, మహబూబ్ నగర్ జిల్లాలో ఏ రామాలయంకి వచ్చి నేను చెప్పింది అసత్యము, వంశీ అబద్ధం మాట్లాడుతున్నాడు, నేను 15 కోట్ల రూపాయలు అడగలేదు అని గనక రామాలయానికి వచ్చి చెప్తే నేను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని నేను మహబూబ్ నగర్ ప్రజల సాక్షిగా ఇవాళ చెప్తున్నాను. నిజమైన రాముడు భక్తుడు ఎవరో మహబూబ్ నగర్ ప్రజలకి తెలియాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇన్నారులా డీకే అరుణాక మీదకి ఎట్లా సవాల్ విసురుతుండో వంశాన్న.